విదేశాలకు వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్ లో మనకు ఎవరైనా ఉచితంగా ఒక సిమ్ కార్డ్ ఇస్తే తీసుకుంటారా? చాలా మంది ఆహా ఫ్రీగా వస్తుంది కదా అని వెంటనే తీసేసుకుంటారు. కానీ ఆ ఒక్క చిన్న పొరపాటుతో మీ జీవితం మొత్తం తలకిందులయ్యే ప్రమాదం ఉందని మీకు తెలుసా? ఒక్కసారి మీరే ఆలోచించండి. విదేశంలో మీకు తెలియని ఒక కంపెనీ ఇచ్చిన సిమ్ కార్డ్ ను మీ ఫోన్ లో వేసుకుంటున్నారు అంటే మీ వ్యక్తిగత ప్రపంచంలోకి ఒక అపరిచితుడిని మీరే ఆహ్వానించినట్టు. ఆ క్షణం నుండి మీ ఫోన్ లో ఉన్న ప్రతిదీ, మీ కాంటాక్ట్లు, ఫోటోలు, వాట్సాప్ చాట్లు, బ్యాంకింగ్ వివరాలు అన్ని వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతాయి. ఇది మీ ఇంటి తాళం చెవిని మీరే ఒక దొంగ చేతికి ఇచ్చినట్టే. కానీ చైనా, అమెరికా లాంటి దేశాల్లోని అధికారులు, తెలివైన వాళ్ళు విదేశాలకు వెళ్ళినప్పుడు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు తమ సొంత ఫోన్లను అస్సలు తీసుకెళ్లరు. కేవలం ఆ పర్యటన కోసం ఎటువంటి వ్యక్తిగత సమాచారం లేని ఒక తాత్కాలిక ఫోన్ అంటే ఒక బర్నర్ ఫోన్ ను మాత్రమే తీసుకెళ్తారు. మరి మన వాళ్ళు ఏం చేస్తున్నారు? చాలా మంది భారతీయ అధికారులు, ప్రజలు తమ సొంత ఫోన్లనే విదేశాలకు తీసుకెళ్లి అక్కడ దొరికే ఉచిత సిమ్ కార్డులను వాడుతూ తమ సమాచారాన్ని ప్రమాదంలో పడేస్తున్నారు. దీనికి ఒక షాకింగ్ ఉదాహరణ కూడా ఉంది. ఒకసారి మన దేశ అధికారులు కొందరు ఒక విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు వాళ్ళ ఫోన్లకు హఠాత్తుగా ఒక SMS వచ్చింది. మీరు మా దేశ చట్టాల ప్రకారం ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నారు అని ఆ మెసేజ్ లో ఉంది. Wherein SMS is popped up saying under our laws this is illegal. అంటే వాళ్ళ ఫోన్లను ఆ దేశ ఏజెన్సీలు లైవ్ గా గమనిస్తున్నాయని వాళ్ళు చెప్పకనే చెప్పారు. వాళ్ళు ఎంత షాక్ అయి ఉంటారో మీరే ఊహించుకోండి. ఈ ప్రమాదం గురించి మనలో ఎంతమందికి తెలుసు? మన పిల్లలకు, మన స్నేహితులకు ఈ విషయం గురించి మనం చెబుతున్నామా? ప్రైవసీ అంటే మన వ్యక్తిగత గోప్యత, అది ఎంత ముఖ్యమో మనం స్కూల్ స్థాయి నుంచే నేర్చుకోవాలి. ఈ విషయం మీకు ముందే తెలుసా, లేక ఇప్పుడే తెలిసి షాక్ అయ్యారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీ వాళ్ళందరితో పంచుకోండి. గుర్తుంచుకోండి, ఉచితంగా వచ్చే ప్రతి దానికి ఎక్కడో ఒక చోట మనం మన ప్రైవసీతో వెల చెల్లిస్తూ ఉంటాము. జై హింద్.